అమెరికా పౌరసత్వ సంస్థ ఇటీవలే H1B రిజల్ట్స్ను ప్రకటించింది. ఎందరో విదేశీ ఐటీ నిపుణులకు ఎదురుచూపులైతే ముగిశాయి. అసలైన పరీక్షా సమయం ఇప్పుడే వారికి మొదలైంది. అయితే లాటరీలో ఎంపికైనంత మాత్రాన వీసా వస్తుందని గ్యారంటీ లేదు. అసలు ప్రక్రియ ఇప్పుడే మొదలైంది. ఇంకా వీసా తిరస్కరించబడే అవకాశం అయితే ఉంది. సంప్రదాయ లాటరీ స్థానంలో వేతనాధారిత పద్ధతి పాటించాలనే చర్చల మధ్య అమెరికా పౌరసత్వ సంస్థ లాటరీ రిజల్ట్స్ను ప్రకటించింది. లాటరీలో ఎంపికైన అభ్యర్థులు వారి కంపెనీ యాజమాన్యంతో పిటిషన్ దాఖలు చేయవలసి ఉంటుంది. ఆ 90 రోజుల గడువు ఏప్రిల్ 1తో మొదలై 90 రోజుల వరకు కొనసాగుతుంది. పిటిషన్ అప్రూవ్ అయితే వీసా పొందితే అక్టోబర్ 1 నుండి అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇమిగ్రేషన్ అధికారులు మాత్రము హెచ్చరిస్తున్నారేమనంటే లాటరీలో ఎంపికవడం కేవలం మొదటి అడుగు మాత్రమే. పలు కారణాలతో పిటిషన్ తిరస్కరణకు గురి అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టెమ్ లేదా ప్రొఫెషనల్ ఫీల్డ్స్లో USCIS దీనిపై నమ్మకం లేకపోతే పిటిషన్ తిరస్కరిస్తుంది. మరొక కారణం ఏంటంటే యజమాని ఉద్యోగం సంబంధంపై ఉన్న సందేహాలు. ముఖ్యంగా కన్సల్టింగ్ లేదా థర్డ్ పార్టీస్ ప్లేస్మెంట్స్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల కూడా పిటిషన్ తిరస్కరణకు గురి అయ్యే అవకాశం ఉంది. డాక్యుమెంటేషన్లో ఏమైనా లోపాలు ఉంటే కూడా పిటిషన్ తిరస్కరణకు గురి అయ్యే అవకాశం ఉంది. సర్టిఫికెట్లు సరైనవి కాకపోతే కూడా పిటిషన్ తిరస్కరించవచ్చు. పిటిషన్లో ఏమైనా పొరపాట్లు ఉంటే కూడా తిరస్కరణకు గురి అవుతుంది. వేతన స్థాయి వివరాల్లో సరిగా లేకుండా అసమానతలుంటే పిటిషన్ తిరస్కరణకు గురి అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మోసపూరితం లేదా తప్పుడు సమాచారం ఉన్నట్లయితే పిటిషన్ తిరస్కరణకు గురి అవుతుంది. చాలా సందర్భాల్లో ఇమిగ్రేషన్ అధికారులు అదనపు సమాచారం కోసము కంపెనీ యజమానులకు రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ RFE పంపిస్తారు. కానీ కంపెనీ యజమానులు నిర్లక్ష్యంతో డిలే చేయడం వల్ల కూడా పిటిషన్ తిరస్కరణకు గురి అవుతుంది. గత సంవత్సరపు డేటా ప్రకారము లాటరీలో ఎంపికైనప్పటికీ అనేక పిటిషన్లు తిరస్కరణకు గురి అయినాయి. ఈ సంవత్సరము పిటిషన్లను అప్రూవ్ చేసే విధానములో వేతన ఆధారిత ఇన్ఫర్మేషన్ను పరిగణలోకి తీసుకోవడం వల్ల ఎక్కువ పిటిషన్లు తిరస్కరణకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా అంతర్జాతీయ విద్యార్థులకు స్టెమ్ OPT క్రింద వీసా అప్లికేషన్ 3 సార్లు చేయడానికి వీలుంటుంది. ఈ 3 అవకాశాల్లో లాటరీలో నెగ్గని వారికి ఏదైనా అదనపు డిగ్రీలో చేరి మరిన్ని లాటరీ అవకాశాలను పొందడానికి వీలు కల్పించుకోవచ్చు. అయితే మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే ప్రస్తుతం ఎంపికైన అభ్యర్థులు మొదటి దశను మాత్రమే దాటారు. కానీ అసలు పరీక్ష మాత్రం పిటిషన్ సమీక్షా సమయంలో ఉంటుంది. అంటే చెప్పొచ్చేది ఏంటంటే H1B లాటరీలో ఎంపిక కావడం పెద్ద విషయమే కానే కాదు. కానీ ఆమోదం మాత్రం ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఎప్పుడు పిటిషన్ అప్రూవల్ అయితే మాత్రమే. పిటిషన్ తిరస్కరణకు గురి కాకుండా అప్రూవ్ అయితే వారికి H1 వీసా వచ్చినట్టు అవుతుంది. దీనికి కంపెనీ యజమాని సరైన డాక్యుమెంటేషన్ ఇవ్వాలి. నిబంధనలకు అనుగుణంగా పిటిషన్ ఉండాలి. ఇవే అమెరికా వీసా పొందడానికి సరైన దారులు.